మాలల మహాగర్జనను జయప్రదం చేయండి. పిలుపునిచ్చిన మాల ఉద్యోగుల సంఘం మాల మహానాడు జేఏసీ నేతలు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన హలో మాల చలో గుంటూరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాల ఉద్యోగుల సంఘం మాల మహానాడు జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. పట్టణంలోని స్థానిక జర్నలిస్ట్ క్లబ్ నందు మాల మహానాడు మాల ఉద్యోగ సంఘ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాలల మహాగర్జన పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాల మహానాడు కావలి డివిజన్ అధ్యక్షులు ఎల్లంటి వెంకటేశ్వర్లు, సెక్రటరీ మేడికొండ సుకుమార్, మాల ఉద్యోగుల సంఘ కావలి డివిజన్ అధ్యక్షులు పి జయప్రకాష్, జాయింట్ సెక్రటరీ ఎం ఆనందరావులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎస్సీలను విడదీయడం సరైన పద్ధతి కాదన్నారు. గత 40 సంవత్సరాల క్రితం ఎస్సీ జనాభా 16% ఉన్నప్పుడు ఎస్సీలకు 15% రిజర్వేషన్ కల్పించారని, ఇప్పుడు జనాభా 3 పెరిగినా అదే రిజర్వేషన్ కొనసాగిస్తున్నారని తెలిపారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని, అలా చేయకుండా ఎస్సీ వర్గీకరణ చేసి మాలలను మాదిగలను వేరు చేయడం, ఏబిసిడి వర్గీకరణ చేయడం కరెక్ట్ కాదని, కలిసి ఉంటేనే ఏదైనా సాధించగలమని తెలిపారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 15 ఆదివారం గుంటూరు నగరం నల్లపాడు రోడ్డు హౌసింగ్ బోర్డు కాలనీ సీతారామ టౌన్షిప్ ఎదురుగా సాయంత్రం 4 గంటలకు నిర్వహించే మాలల మహాగర్జన కార్యక్రమంలో లక్షలాది మంది మాలలు పాల్గొంటారని, కావలి నియోజకవర్గం నుండి కూడా అత్యధిక సంఖ్యలో మాలలు పాల్గొన్నారని కోరారు. కావలి నుంచి మాలల మహాగర్జనకు వచ్చే మాలలకు పట్టణంలోని తొమ్మలపేట రోడ్లోని అంబేద్కర్ పార్క్ వద్ద వాహనాలను ఏర్పాటు చేసి ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ఆదివారం ఉదయం 10 గంటలకు అక్కడికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. గుంటూరుకు తరలి వచ్చే మాల సోదరులందరికీ సౌకర్యాలన్నీ కూడా కల్పించి ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ మెంబర్లు ఎం ఉదయ భాస్కర్, ఏ సుందర్, ఎం రామారావు, మనోహర్లు పాల్గొన్నారు. ఒక 10 రోజుల నుంచి ప్రతి గ్రామంలో పోయి అందరినీ ఎడ్యుకేట్ చేసి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే ఒక నినాదంతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అందులో భాగంగా రేపు ఇక్కడి నుంచి నెల్లూరు జిల్లా నుంచి వేలాది మంది గుంటూరుకి తరలిపోతున్నారు. జై మాల, జై జై గుంటూరు సభ. వర్గీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో మాలలతో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశాం. అది అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న మాలలందరూ కూడాను ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ పాల్గొనాలని ఆశిస్తున్నాం. అదేవిధంగా 40 సంవత్సరాల క్రితం ఎస్సీలు 16% ఉంటే ఆ రోజు 15% ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చారు. ఈరోజు 27% ఉన్నా కానీ అదే రిజర్వేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. అంటే జనాభా పెరిగిన రేషియో కూడాను మనకి రిజర్వేషన్ పెంచకపోవడం ఒకటి, జనాభా రీత్యా రిజర్వేషన్ పెంచాలి. దాంతోపాటు ఎస్సీస్ని విడదీసి పాలించనే ప్రధానమైన ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు ఎస్సీస్ని వేరు చేస్తూ ఏబిసిడీలు వర్గీకరణ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఈ స్టేట్ వైడ్ మాలలందరూ కూడాను హలో మాల చలో గుంటూరు అనే కార్యక్రమానికి పెద్ద ఎత్తున రావాలని, మాలల మహాగర్జనను జయప్రదం చేయాలని ఉద్యోగ సంఘాల తరఫున ప్రతి ఒక్కరిని ఆశిస్తున్నాం. అదేవిధంగా జీవితంలో మాలలు ఒక ఐక్యతగా ఉండి రిజర్వేషన్ని పెంచేదానికి మేము ఎప్పుడు కృషి చేస్తాము. అదేవిధంగా ఎస్సీలు అంతా కలిసి ఉండేదానికి మేమందరం ప్రయత్నిస్తాం. రాబోయే కాలంలో రాజ్యాధికారం రావాలంటే కలిసి ఉంటేనే ఏదైనా కార్యక్రమాన్ని సాధించద్దని ఈ సందర్భంగా మాల అఖిలపక్ష జేఏసీ తరఫున ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. నా పేరు జయప్రకాష్, కావలి ఉద్యోగ సంఘాల అధ్యక్షుడిని. మేమందరం పుట్టింది మాల, ఉద్యోగాలు వచ్చింది మాల, వ్యాపారం చేసేది మాల, పొలిటికల్ చేసేది మాలే. ఏదైనా కానీ మా జాతి అది అనమాట. అంబేద్కర్ అప్పుడు రాసిన రాజ్యాంగంలో 50లో జనవరి 26వ తేదీన జనాభా తక్కువ ఉన్నారు, 15% ఇచ్చారు. ఇప్పుడు జనాభా 3 రెట్లు పెరిగింది. మాకు మాలా మాదిరి కలిపి 30% రిజర్వేషన్ కలిగిస్తే ప్రభుత్వం చెరు పదం తీసుకుంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు. ఆ విధంగా మంచి మార్గం చూసుకొని ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకి ప్రేమగా మాకు ప్రేమగా ఇద్దరు ఈక్వల్ చేస్తే బాగుంటుంది. ఈ విధంగా విడదీసి సమస్యను పెద్ద చేయడం మంచిది కాదు. రాజ్యాంగ అనుకూలంగా మేము ఉంటాము. దానికి రేపు ఉదయాన్నే అందరం కలిసి కావలి
జిల్లా పరిషత్ అంబేద్కర్ పార్క్ దగ్గర ఉదయాన్నే 9:30 10 గంటలకి బస్సులు తీసుకొని పిల్లలతోటి మా మాల ప్రజలతోటి కలిసి చలో మాల హలో మాల చలో గుంటూరు నినాదంతో బస్సులతోటి గుంటూరుకి వెళ్ళి సాయంత్రం మీటింగ్ ఉంది, దానంతా సక్సెస్ చేసుకొని విజయవంతం చేసుకొని మా హక్కులు మేము అడుగుతున్నాం. వాళ్ళ మీద ద్వేషం కాదు, మా హక్కులు మాకు ఇవ్వండి, మా సమస్యను పరిష్కరించండి. ఉత్తర ఫ్యూచర్లో ఇటువంటి సమస్య లేకుండా ప్రభుత్వం జనాభా ప్రాతిపదికమైన ఎక్కువ రిజర్వేషన్లు అప్పుడు అంబేద్కర్ గారు ఏంటంటే ఎక్కడ అన్టచబిలిటీ ఉందో అందరిని కలిపి ఒక షెడ్యూల్ చేశాడు, షెడ్యూల్ క్యాప్షన్ పెట్టాడు అనమాట. దాంట్లో అందరూ ఈక్వాలిటీ రాజ్యాంగం ప్రకారంగా అదే విధంగా చేసి జనాభా ప్రాతిపదికన పర్సంటేజ్ పెంచితే అందరికీ న్యాయం జరగకూడదని మా అభిప్రాయం. జై భీమ్, జై మాల, జై జై మాల. చలో గుంటూరు. ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో సమావేశం ఎందుకు అయ్యామంటే రేపు జరగబోయే మాలల గర్జనకి అందరూ మాల సోదరులు అందరూ రాజకీయాలకు అతీతంగా కదలి వచ్చి రేపు అంబేద్కర్ పార్క్ దగ్గరికి ఉదయం 10 గంటలకు అందగా చేరుకుంటే మన కార్యక్రమాన్ని జయప్రదం చేసుకొని తిరిగి వచ్చేదానికి అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. అందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము సౌకర్యాలు కల్పిస్తామని సందర్భంగా మీ ద్వారా తెలియపరుచుకుంటూ అందరూ 10 గంటలకల్లా అంబేద్కర్ పార్క్ దగ్గర రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చలో మాల, హలో మాల, చలో గుంటూరు. భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి మేము గుంటూరుకి హాజరవుతా ఉన్నాము. మా ప్రజలందరినీ గ్యాదర్ చేసాము. కావలి డివిజన్లో ఉండే ప్రజలందరినీ గ్యాదర్ చేసి ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున వెళ్తున్నాం. అయితే సుప్రీంకోర్టు వర్గీకరణ చేసింది. అయితే మేమందరం కలిసి ఉన్న ఈ ఒక సమూహంగా ఉన్నటువంటి మమ్మల్ని వర్గీకరణ చేసింది. అదే విషయంలో ఈడబ్ల్యూఎస్లో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకుంటే ప్రభుత్వం కావచ్చు, 5% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వమని వాళ్ళు కోర్టుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ చట్టం చేసినప్పటికీ కూడా వాళ్ళని సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ విడదీయడానికి అవకాశమే లేనటువంటి మమ్మల్ని విడదీయటం ఎలాంటి న్యాయం? ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు ఈ ఒక కేసులో చట్టాన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు. ఏది ఈడబ్ల్యూఎస్లో రిజర్వేషన్లో 5% ఇవ్వడానికి, దీన్ని విభజించడానికి కుదరదన్నటువంటి సుప్రీంకోర్టు ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి కలిసి ఉన్నటువంటి ఎస్సీని ఎట్లా ఎడదీస్తుంది? చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు ఆర్టికల్ 14 అందరికీ చట్టం అందరికీ సమానం అని చెప్తుంది. కానీ మా విషయంలో ఈ విధంగా ఎడదీయటం, చట్టం ఒకరికి ఒకలాగా మాకు ఒకలాగా చేయడం ఏంది? కలిసి ఉన్నటువంటి ఇప్పటికే మేము బలహీనులమి, ఎన్నో దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇడిపోయి ముక్కలు చేసి విభజించి పాలించని బ్రిటిష్ యొక్క నినాదం ఏదైతే ఉందో దాన్ని కోర్టు ద్వారా కేంద్ర ప్రభుత్వం మా మీద తప్పుడు లెక్కలు కోర్టుకి సమర్పించి ఎడదించడానికి అనుకూలంగా చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకని చలో గుంటూరు ఈ ప్రోగ్రాన్ని ప్రజలందరూ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఇంకొక విషయము, ప్రజలందరూ దీనికి భారీ ఎత్తున హాజరవ్వాలి. ఇది రాజ్యాంగానికి, చట్టానికి వ్యతిరేకమైన కార్యక్రమం. దీన్ని భారీ ఎత్తున గ్యాదర్ అయ్యి ఈ కార్యక్రమాన్ని జీవంతం చేయడం మన హక్కు, మన ధర్మం, మన హక్కుని మనం కాపాడుకోవాలని చెప్పేసి మనం చేసుకుంటూ కావలి డివిజన్లో ఉన్న ప్రజలందరూ దీన్ని భారీ ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటాము. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. హలో మాల, చలో గుంటూరు. హలో మాల, హలో మాల. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్.